హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ప్రజెంట్ అయితే మనం పొంగనూరు మార్కెట్ అయితే ఉన్నామండి. సో ఇక్కడ ప్రతి ఒక్క గురువారం ఉదయం 5 గంటలకు అనేది మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 11-11:30 వరకు అయితే ఉంటుంది అనమాట. అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పొంగనూరు టౌన్లోకి వస్తుంది అనమాట. సో చూద్దాం ఇక్కడ ఉన్న పొట్టేండ్లు కానీ మేకలు కానీ మేకపోతులు కానీ ఏం రేట్లు పోతున్నాయి ఏమైనా మనం క్లియర్ కట్గా కనుక్కుందాం. ఇక్కడ చూస్తే ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి. బ్యాచ్లో 3 పొట్టేండ్లు అయితే ఉన్నాయి, మంచి సైజులో ఉన్నాయి పిల్లలు. సో అంతా ఒక 8 నెలలు 9 నెలలు ఆ విధంగా అయితే ఉంది. ఇందులో నెల్లూరు పల్లా ఒకటి ఉంది, మా నెల్లూరు జుడిపి 2 అయితే ఉన్నాయి అనమాట. సో మీటు మనకు ఏజ్ చూసుకుంటే ఒక 7-8 నెలలు అయితే ఉంటుంది. మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక ఎన్ని కిలోలు రావచ్చనా? 16-17 కిలోలు రావచ్చు. మీట్ మనం చెప్తాం అనేది 16-17 మీట్ అయితే వస్తుంది చెప్తాం అనమాట. ఇంకా లైవ్ వెయిట్ అంటే 17 రౌండ్ల 34-30-35 మధ్యలో అనేది లైవ్ అనేది వస్తుంది అనమాట. తల ఏం చెప్పారన్న? ఒక్కో దాన్ని చెప్తారు 13 అన్నారా? 13,500 రూపీస్ అని చెప్తానండి. జత మీద పర్వాలేదు, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో 13,500 రూపీస్. బేరము ఎక్కువ తరిమి ఏడిచి చెప్పే ఎక్కువ దూరం చెప్పడం అనేది ఉపయోగం లేదండి. ఇప్పుడు 13,000 చెప్పాడు కాబట్టి ఒక 1,000 రూపాయలు 1,500కి ఇటు అమ్మచ్చు. ఇదే 13,000 పిల్లనే 15-20 చెప్పినారంటే వేస్ట్, ఉపయోగం ఉండదు. అక్కడ నిలబడరు అన్నమాట జనాలు. సో ధర అనేది తక్కువ చెప్పాలా, మనం అనుకున్న కాడికి తక్కువ చెప్పాలా, అక్కడే గట్టిగా వచ్చినప్పుడు వ్యాపారం అనేది జరుగుతుందన్నమాట. 13,500 రూపీస్ 13,000 ఆ విధంగా చెప్తాను చెప్పడం. వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట. పిల్లలు అయితే బాగుంటాయి, చూసుకోవచ్చు. దాని తర్వాత చూద్దాము. ఇక్కడ 2 పిల్లలు అవి అడిగినాము. సో ఆ పిల్లలు అడిగేసినాం అనుకుంటా. సో దాని తర్వాత ఇది చూద్దాము. ఇక్కడ జత అయితే ఉన్నాయి. ఈ జత పొట్టేలు ఏం చెప్తారన్నా? జత 40,000 40,000 అయితే చెప్తానండి చెప్పడం. వ్యాపారం చేసుకోవచ్చు. ఈ పిల్లలు 40,000 రూపాయలు అండి. ఒక్కొక్కటి 20,000 అని చెప్తాను చెప్పడం. వ్యాపారం చేసుకో. పళ్ళు వేసినాయనా? పల్లెలా పాలబళ్ళతో ఉన్నాయి. సో 20,000 రూపాయలు అనేది ఒక్కొక్క పిల్లని చెప్తాడారు చెప్పడం. వ్యాపారం అనేది చేసుకోవచ్చు. సో పాలబళ్ళతో అయితే ఉన్నాయన్నమాట. 20,000 చెప్పాడు. మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 20 కిలోలు 21 అనేది రావచ్చు. 18 నుంచి 22 మధ్యలో అనేది రావచ్చు అనమాట. సో 20,000 నేను చెప్తానని తగ్గింపు అనేది ఉంటుంది. ఒక 2,000 ఇటు అటు కూడా ఉండొచ్చు. దాని తర్వాత చూద్దాం. ఇక్కడ 2 పిల్లలు అయితే ఉన్నాయి. ఇవి కూడా ఏం చెప్పారన్నా? జత 35 35,000 అయితే చెప్తానండి చెప్పడం. వ్యాపారం చేసుకోవచ్చు. పళ్ళు వేసిన లేదు, ఇంకా పాలబళ్ళతోనే ఉంటాయి అనమాట. 35 అయినప్పుడు ఒక్కోటి మనకి 17,500 రూపాయలు 70,500 రూపీస్ అనేది ఈచ్ వన్ పడుతుంది. 17,500 ఒక్కొక్క పిల్ల చెప్పినప్పుడు మనకి మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ పిల్ల దగ్గర 20 పైన తెచ్చుకుంది. సో అది ఒక 18-17 వచ్చేది అనమాట మీటు. సో కొద్దిగా 20 కిలోలకి ఇటు అటు కూడా రావచ్చు అనమాట. సో దాని తర్వాత చూద్దాం. ఇక్కడ బండూరు పొటేన్లా లేకపోతే బండూరా మామూలుగా మనయే కదా, మామూలు పొటేన్లే. ఓకే, మంచి సైజులో ఉన్నాయండి పిల్లలు అయితే మంచి రంగులు కూడా ఉన్నాయి. ఏం చెప్పారన్నా? జత 35 పళ్ళు వేసినాయనా? పళ్ళు 2 పళ్ళు. ఓకే, 35,000 అయితే చెప్తానని చెప్పడం. వ్యాపారం చేసుకోవచ్చు. సో 2 పళ్ళతో అయితే ఉన్నాయని చెప్తాను అనమాట. సో ఒక్కొక్క పిల్ల 2 పళ్ళతో అయితే ఉన్నాం. 35 అయినప్పుడు మనకు 17,500 రూపాయలు అనేది ఒక్కొక్క పిల్ల పడుతుంది. సో 17,500 ఒక్కొక్క పిల్ల పడినప్పుడు ఎంత మీటర్ రావచ్చన్నా? ఎన్ని కిలోలు రావచ్చన్నా? 20 కిలోల దాకా వస్తుంది. ఒక 20 కిలోలు కాస్త ఇటు అటు రావచ్చు అని చెప్తాను అనమాట. ఒక్కొక్క పిల్ల మీట్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 20 కిలో ఇటు అటు రావచ్చు అని చెప్తాను. సో 1 కిలో తగ్గచ్చు, 1 కిలో పెరగచ్చు అనమాట. సో 17,500 రూపీస్ అని చెప్తున్నారు కానీ తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. సో దాని తర్వాత చూద్దాం. ఏడైతే పొట్టేళ్ళు అయితే ఉన్నాయి. ఒక 3 చిన్న పిల్లలు ఉన్నాయి, ఒక పెద్ద పొట్టేళ్ళు అయితే ఉన్నది. తల ఏం చెప్తారన్న దీంట్లో? జత 37. ఓకే, 3 పిల్లలు కలిపి 37,000 అయితే చెప్తానట. అప్పుడు ఒక్కొక్క పిల్ల మనకి 12,000 చిల్లర అయితే పడుతుందండి. సో 12,300 ఆ విధంగా పడుతుంది. సో ఈచ్ వన్ 12,300 రూపీస్ ఆ విధంగా చెప్తాడు. అంతా కూడా ఒక 6 నెలలు 6.5 నెలలు అట్లయితే ఉంటాయండి. నెంబర్ చెప్తామన్నా? ఫోన్ నెంబర్ ఇస్తావా? చెప్పండి. 7563100390. పొంగనూరేనా పక్కన? మదనపల్లి. ఓకే, ఇటు నుంచి ఒక 20 కిలోమీటర్ వస్తుందా? 22 వస్తుందా? 35 వస్తుంది ఇటు నుంచి. ఓకే, సో నెంబర్ అయితే వీడియోలో ఇచ్చానండి. మీ పేరేనా? హేమంత్. ఇట్లాంటివి ఉంటాయి కదా మీ దగ్గర? వ్యాపారమే కదా? రైతులు. సరే, మీరు తెచ్చి అమ్ముతారా కదా? వ్యాపారం చేయరా? ఇవేనా లాస్ట్? ఇవి అమ్మేసి ఇంక అమ్మరా? మళ్ళీ తెచ్చి అమ్ముతారు కదా? ఎద్దుల వ్యాపారం. ఓకే, ఎద్దుల వ్యాపారం చేస్తారంటే ఇవి పిల్లలు అయితే ఇప్పుడు అంతరం చెప్తున్నాడు. సో ఇట్లాంటి పిల్లలు ఏమైనా కావాలంటే మీకు ఫోన్ చేస్తారు, అందుకనే మీకు నెంబర్ ఇచ్చింది. ఓకే, ఎద్దులు అయితే ఉంటాయి. ఓకే, ఎద్దులు అయితే కావాలంటే అడగండి. ఓకే, ఆ పెద్ద పొట్టేలు ఏం చెప్పారు? పెద్ద 22 పళ్ళు వేసింది. అదే 2 పళ్ళతో ఉంది. 22,000 అయితే చెప్తానండి దీన్ని చెప్పడం. వ్యాపారం చేసుకోవచ్చు. సో 2 పళ్ళతో అయితే అంటున్నాడు. ఎన్ని కిలోలు రావచ్చు ఇది? 20 కిలోలు వస్తుందా?
20 కిలో మీట్ అయితే చెప్తానండి. సో 22,000 అయితే చెప్తున్నాడు. వ్యాపారం అని చేసుకోవచ్చు, తగ్గింపు అనేది ఉంటుందండి. సో చూసుకోవచ్చు. ఆ పిల్లలు కూడా ఇవైతే బాగానే ఉన్నాయి. కాకపోతే కొంచెం రంగులు వచ్చి ఎరుపు రంగులు ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కొంచెం తెల్ల రంగులు ఇష్టపడే వాళ్ళు ఉంటారు. కాబట్టి కాస్త ఇటు అటు కూడా ఉండొచ్చు. ఇక్కడైతే ఒక మేక పోతులా, ఇవి మేక పోతులు వచ్చినాడా? మేక పోతులు. ఓకే, అన్నీ ఈక్వల్గా ఉన్నాయండి. దగ్గర దగ్గర 3-5 పోతులు అయితే ఉన్నాయి. సో ఏం చెప్తారు కానీ ఏం తను తల ఒక్కోటి ఏం చెప్తారు? 14,000. సో ఒక్కొక్క పిల్లని 14,000 అని చెప్తానండి ఈ పోతుని. సో జత మీద వచ్చి మనకి 28,000 రూపాయలు అనేది పడుతుంది. సో వ్యాపారం అనేది చేసుకోవచ్చండి. 28,000 రూపీస్ అనేది జత మీద చెప్తున్నారు ఒక్కొక్క పిల్లని. అప్పుడు 14,000 రూపాయలు చెప్తున్నాడు. మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక్కొక్క పిల్ల మనకు ఒక 18, కొన్ని అయితే 20 కూడా చిరుకుంటాయి. సో చూసుకోవచ్చండి. ఇవి ఈ పిల్లలు పర్వాలేదు, రీజనబుల్గానే ఉంది. సో కొంచెం ఇటు అటు కూడా ఉండొచ్చు, మనకి ఎగ్జాక్ట్ రేట్ అనుకోవడం కూడా చెప్పలేము. అన్న ఏం చెప్పారన్నా? 12 మేక మరక, మేక మరక తొలిసూరిదేనా? ఓకే, 12,000 రూపాయలు చెప్తానండి. సో 2 పిల్లలు మేక మరక చెప్తున్నాడు. సో సూటిదేనా? ఇంకా కట్ల. ఓకే ఓకే, ఇంకా కట్టలేదంట. సో 12,000 అయితే చెప్తానని చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు. మీరు వ్యాపారమేనా? వ్యాపారమేనా మీరు చేసేదే? నెంబర్ చెప్దామా? సో వ్యాపారం అంట అన్న. సో వ్యాపారం జరుగుతుంది, చూద్దాం. అయ్యే ఏం చెప్తారయ్యా జత? ఏం చెప్తారు జత? 35 జత, 2 కలిపి. ఓకే, జత మీద 35,000 అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఒక్కొక్క పిల్ల మనకు అప్పుడు 17,500 రూపాయలు అనేది పిల్లలని చెప్తున్నాడు. సో 2 పిల్లలతో ఉండొచ్చు మేకపోతు పిల్లలు. 17,500 ఒక్కో పిల్లని చెప్పినప్పుడు మనకు 17-20 మధ్యలో అయితే రావచ్చు అనమాట. ఆ పిల్లలు చూసుకోవచ్చండి. అవైతే ఆ రేటు చెప్తాను కానీ చెప్పడం తగ్గింపు ధర అనేది ఉంటుందండి, చూసుకోవచ్చు. తల ఏం చెప్తారయ్యా? ఒక్కోటి ఏం చెప్తారా? 14,000, 14,000 రూపీస్ అని జత మీద ఒక్కోటి చెప్తానండి. సో వ్యాపారం ఉంటుంది. 14 అంటే జత మీద వచ్చి 28,000 పడుతుంది. 28,000 రూపీస్ అనేది జత మీద చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు. ఈ పిల్లలను చూసుకోవచ్చండి. సో ప్రజెంట్ అయితే మనం పొంగనూరు మార్కెట్లో అయితే ఉన్నామండి. సో ఈరోజు వీలైన ఎక్కువ మనమైతే వీడియోలు చేద్దాం అనుకుంటాను. సో మీ సపోర్ట్ బాగుంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే మీకు క్లియర్ కట్గా మీకు ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. చూసిన వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ చేస్తాను. ఇంకొన్ని వీడియోలు అయితే మనం చేసేదానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.